పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ కాబోతుంది. సినిమా విడుదలకు సరిగ్గా 2 వారాల సమయం ఉండడంతో మేకర్స్ చకచక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ కోసం ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి 10 గంటల వరకు షూటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తర్వాత హరిహర వీరమల్లు సినిమాకి ట్రైలర్ కి డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కేవలం 4 గంటల్లోనే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారట పవన్. సాధారణంగా ఏ హీరో అయినా డబ్బింగ్ కార్యక్రమాల కోసం 4 రోజుల సమయం కేటాయిస్తారు. కొంతమంది అయితే కేవలం ఫస్ట్ హాఫ్ కి సంబంధించి డబ్బింగ్ పూర్తి చేయడానికి 4 రోజుల సమయం కూడా తీసుకుంటారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి చేయడం నిజంగా రికార్డనే చెప్పాలి. కేవలం ఒక్క సినిమాకి మాత్రమే కాదు, ఏ సినిమాకైనా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకోరట. వకీల్ సాబ్ సినిమాకి కేవలం 6 గంటల సమయం మాత్రమే తీసుకున్నారట. ఈ సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. పేజీల డైలాగ్స్ కి అంత తక్కువ సమయంలో పూర్తి చేయటం మామూలు విషయం కాదు. మరో ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే బ్రో సినిమాకి ఆయన కేవలం 2 గంటల్లో డబ్బింగ్ పూర్తి చేశారట. అంత స్పీడ్ గా చెప్పాడు కదా, క్వాలిటీ మిస్ అవుతుందేమో అని అనుకుంటే పెద్ద పొరపాటే. పర్ఫెక్ట్ క్వాలిటీతో నార్మల్ గా ఇతర హీరోల సినిమాకు ఎలా డబ్బింగ్ ఉంటుందో పవన్ కళ్యాణ్ గత సినిమాలకు కూడా అదే రేంజ్ లో డబ్బింగ్ ఉంటుంది. సన్నివేశాలు కూడా పవన్ కళ్యాణ్ సింగిల్ టేక్ లోనే చేస్తారట. ఆయన కెరియర్ లో అత్యధిక టేక్స్ తీసుకున్న సన్నివేశాలు చేతి వేలలో లెక్క పెట్టొచ్చు. ఇలా ఏదైనా అత్యంత వేగంగా పూర్తి చేయడం అనేది పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ. మరి హరిహర వీరమల్లు సినిమాలో ఆయన ఎలాంటి డైలాగ్స్ కొట్టారో, ఆయన ఏ రేంజ్ యాక్షన్ చేశాడో చూడాలంటే మరో 2 వారాలు ఆగాల్సిందే. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 2న విడుదల చేసే అవకాశాలున్నాయి, కానీ జూన్ 4న విడుదలయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది.